చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలు తెలుసుకుంటున్నాం కదరా. వీటి భావం కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. దీనివల్ల పద్యం కూడా బాగా గుర్తుంటుంది. దాని భావం తెలిస్తేనే ఆ పద్యం చదవడం బట్టి పట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. సరే పిల్లలు, ఈరోజు ఒక పద్యం చూద్దామా మరి. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరిచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. సింహం అడవికి మృగరాజు. అడవంతటికి అదే పెద్ద జంతువు. పెద్ద జంతువు అంటే బలమైన జంతువు. అందుకే సింహాన్ని మృగరాజు అంటారు. మరి అటువంటి సింహం తిండి లేక బాగా బక్కచిక్కిపోయిందనుకోండి, ఆ సింహం వెళ్తుంటే వీధిలోని కుక్క దాన్ని చూసి అరుస్తుంది. అలాగే వీలైతే కరుస్తుంది కూడా. ఈ విధంగా కుక్కకు చూసి సింహం భయపడవలసి వస్తుంది. ఎందుకంటే అది బలహీనంగా ఉంది కదా. మనం కూడా అలాగే బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంతాలకు పోకుండా పక్కకు తప్పుకోవడమే మంచిది. అనవసరమైన పంతాలకు పోతే మనం ఆపదలకు లోనవుతాం. అందుకనే మనకు వీలు కాని వేళల్లో ఆ సమస్య నుండి తప్పించుకుని పోవడమే మంచిది. పిల్లలు తెలుసుకున్నారు కదా. మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరిచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఈ పద్యాన్ని దాని భావాన్ని బాగా ఒకసారి చదువుకోండి, మరొకసారి పేపర్ మీద వ్రాసుకోండి. అలాగే దీన్ని బాగా గుర్తుంచుకోండి. సరేనా? మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.